పిఎంసి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఆనందమయ జీవితం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ ఆనందం కావాలి, ఆనందమయ జీవితం కావాలి. అది ధ్యానంతో సాధ్యం. మరి కళలు, ఈ విషయానికి వస్తే ధ్యానానికి కళలకు ఏంటి సంబంధం? సో ధ్యానం ద్వారా కళల్లో ఎక్కువ మమేకమై దేశ విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా ధ్యాన ప్రచారం చేస్తున్నటువంటి సూపర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. సో మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ లోకా గారు, యామిని కసిరెడ్డి గారు, అదేవిధంగా రమణి ఆత్మ సౌందర్యం సింగర్. సో వీరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వారు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్ గారు నమస్కారం అండి. మేడం. పిఎంసి కార్యక్రమానికి స్వాగతం. ఆనందమయ జీవితం. సో ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తూ ఉంటారు కొంచెం? నా పేరు లోక చంద్రశేఖర్ రెడ్డి అండి. నా ప్రాపర్ నిజామాబాద్. నేను ఆంధ్ర అంటం నేర్చుకున్నాను. మా గురువులు పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు. సో తెలుగు యూనివర్సిటీలో ఎంఏ కూడా కంప్లీట్ అయింది. ఐ వెంట్ 32 కంట్రీస్. అప్పటి నుంచి నేను ఒక ఫిమేల్ రోల్లో చందు చాందిని అంటే ఫేమస్. ఫస్ట్ నేను లేడీ గెటప్ 97 స్టార్ట్ చేశాను. దట్ టైమ్ డాన్స్ వెబ్ డాన్స్ విన్నర్. ఆ తర్వాత బోగి బోగి, స్టార్, ఛాలెంజ్, ఆల్ టీవీస్. ఐ వెంట్ 32 కంట్రీస్ రైట్ నౌ. ఎంతో పాకిస్తాన్ కూడా వెళ్ళి మన ఇండియన్ కల్చర్ని ప్రమోట్ చేసేంత అదృష్టం వచ్చింది. రీసెంట్లీ ఈ పైడా గ్రూప్ ఇంటర్నేషనల్ వారితోటి టైఅప్ అయి శ్రీకాకుళంలో ఒక సాంప్రదాయం గురుకులం అనే ఒక నాట్య ఇన్స్టిట్యూట్ ఇది ఉంది. అందులో వచ్చేసి గురు స్వాతి సోమనాథ్ గారు, ఆవిడ నన్ను ఈ పైడా ఇంటర్నేషనల్ గ్రూప్కు నన్ను పరిచయం చేయడము. నేను ఆంధ్రనాట్యం మీద వీళ్ళతో టైఅప్ వెళ్ళి లండన్లో 1 month ఉండి ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఓకే. సో మీరు యామిని కసిరెడ్డి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ గురించి? నేను శ్రీకాకుళం నుంచి వచ్చానండి. నేను కూచిపూడిలో డాన్స్ ఎంఏ కంప్లీట్ చేశాను, బీటెక్ చేశాను. అలాగే ఇప్పుడు కూచిపూడిలో పిహెచ్డి కూడా చేయబోతున్నాను, స్టార్ట్ చేశాను. నేను చిన్నతనం నుంచే మెడిటేషన్ కూడా చేస్తున్నాను. 4th క్లాస్లో ఉన్నప్పటి నుంచే. మా అమ్మ లక్ష్మి మెడిటేటర్. నాకు మెడిటేషన్ డాక్టర్ జీకే గారు మా మమ్మీకి ఎలా పరిచయం చేశారో అలాగే నా పరిచయం జరిగింది. అండ్ పిఎంసి ఛానల్లో నేను లాస్ట్ 10 yearsగా మన ధ్యాన మహాచక్రంలో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాను, డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా. అలాగే ధ్యానం డాన్స్ రెండు కలిపి ప్యారల్గా చేస్తున్నాను చిన్నప్పటి నుంచి. గ్రేట్ అండి. సో రమణి ఆత్మ సౌందర్యం గురించి, సో మీ గురించి పరిచయం అక్కర్లేదు, అందరికీ తెలిసిందే, సింగర్ మీరు. సో మీ గురించి మీ మాటల్లో కొంచెం. నా పేరు రమణి అండి. నేను బేసికల్గా బ్యూటీ థెరపిస్ట్ని. ఓకే. అయితే నేను మ్యూజిక్ అనేది నాకు డాక్టర్ జీకే సార్ థైరాయిడ్స్గా మ్యూజిక్ ప్రాక్టీస్ చేయమంటే అప్పటి నుంచి నేను మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తూ ధ్యాన్ మహాచక్రాల్లో పాడడమే కాకుండా తిరుపతి ఊంజల్ సేవల్లో పాడుతుంటాను. అన్ని ప్రోగ్రాంలో కూడా నేను ఫస్ట్ మెడిటేషన్ సాంగ్స్ పర్ఫార్మెన్స్ అనేది మొన్న ఈ లండన్ ప్రోగ్రాంలో కూడా ఓపెనింగ్ సాంగ్ నేను పాడుతూ ఉండేదాన్ని. ప్రతి ప్రోగ్రామ్కి గణేష్తో మనం స్టార్ట్ చేస్తాం కదా, ఓపెనింగ్ సాంగ్లో నేను పాడే అవకాశం లండన్లో నాకు వచ్చింది. ఓకే అండి. సో మీరు ఏ బ్యానర్ త్రూ వెళ్ళారండి? నేను పైడా ఇంటర్నేషనల్ పద్మ గారు ఏదైతే కండక్ట్ చేశారో ఆ ప్రోగ్రాంలోనే ఆ బ్యానర్ మీద నేను కూడా చేయడం జరిగింది. ఓకే. చంద్రశేఖర్ గారు, మీ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఉంది. డిఫరెంట్ కంట్రీస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది, పర్ఫామ్ ఇవ్వడం జరిగింది. సో మీరు అంటే ఇప్పుడు నార్మల్గా మెడిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ధ్యానంతో తమ గురించి తాము తెలుసుకుని ధ్యానం చేస్తూ ఉంటారు. సో దాంట్లో సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. సో ఈ కళలకి సంబంధించి, ముఖ్యంగా నృత్యానికి సంబంధించి, దానికి ధ్యానానికి ఏంటండి సంబంధం? సంబంధం ఉందండి. ఇప్పుడు ఒక పాటను తీసుకొని నృత్య కళాకారులు ఎవరైతే ఆ పాటని అడాప్ట్ చేసుకొని ఆ పాట మీదనే డాన్స్ చేస్తూ ఉంటాం. చుట్టుపక్కల లైటింగ్స్ కానీ ఎవ్వరు ఆడియన్స్ కానీ ఏది ఉన్నా పట్టించుకోం. సో ఇప్పుడు స్వామి రారా నువ్వు రారా అంటే కృష్ణుని తలుచుకొని చేస్తూ ఉంటాం. సో కైండ్ ఆఫ్ మెడిటేషన్ అది కూడా. ఎందుకంటే మన మైండ్ సోల్ అంతా ఎక్కడ ఉంటుంది, స్వామి రారా అనే పదం ఉంది కదా, కృష్ణుడి రూపం మీద కృష్ణుడు వస్తున్నట్లు, కృష్ణుడు వచ్చి వెళ్ళాడన్న ఆ థాట్ అది చక్రం తిరుగుతూ ఉంటుంది. సో సైడ్కి ఏం జరుగుతుందో మనకు వినిపించదు, కనిపించదు. సో అది కూడా నా దృష్టిలో అదొక కైండ్ ఆఫ్ మెడిటేషన్. సో ఇది కాకుండా మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక సెలబ్రిటీ వస్తుంది, ఒక పట్టు వస్తుంది.
మనం ఉదయం లేచి మెడిటేషన్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఏదైనా సాధించగలుగుతాము అనేది ఒక నమ్మకం వస్తుంది. సో నాకైతే వచ్చింది. నేను 10 years నుంచి చేస్తున్నాను మా గురువు రవికిషోర్ యోగా దగ్గర. నేను 5 years నుంచి సీరియస్ చేస్తున్నాను. నేను 10 years నుంచి చేస్తున్నాను, కానీ ఆ 5 years నుంచి నేను యోగా అండ్ మెడిటేషన్ మీద కొంచెం సీరియస్గా చేస్తున్నాను. ఇంకా 2 years నుంచి ఇంకా సీరియస్గా చేస్తున్నాను. ఆ తర్వాతనే నేను హఠయోగా నేర్చుకున్నాను. తర్వాత దాని మీద యోగ చక్రాల గురించి, చక్రం ఎక్కడెక్కడ ఏంటి అనే మీద నేర్చుకుంటూ వచ్చాను అన్నట్టు. సో నా అదృష్టం ప్రకారం మెడిటేషన్ చేయడం వల్ల మనిషి పరిపూర్ణతగా కనిపిస్తాడు, గ్లామర్గా కనిపిస్తాడు. ఇంకోటి ఏంటంటే కోపము ఇవన్నీ మనకు దగ్గరికి కూడా రావు. సో మనిషి యవ్వనంగా కూడా కనిపిస్తాడు అనేది నాకు ఒక నమ్మకం. ఆ మెడిటేషన్ వల్ల మనకున్న చెడు థాట్లు, ఆలోచనలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి, వెళ్ళిపోవాలి కూడా. అది వెళ్ళిపోకపోతే మెడిటేషన్ కాదు, వెళ్ళిపోయే విధంగా చేసుకోవాలంటేనే మెడిటేషన్ నా కాన్సెప్ట్. అప్పుడు ఆటోమేటిక్గా మనకు అంత పాజిటివే కనిపిస్తుంది, నెగిటివ్ ఎక్కడ కనిపించదు. అది నా ఉద్దేశం. ఎప్పుడైతే మెడిటేషన్ చేయడం వల్ల డాన్స్కు మనకు దగ్గర సంబంధం ఉంది. ఈ ఏదైతే సాధించగలుగుతాము, చేస్తాము అనేది నమ్మకం. అది ఆ రెండిటికి సంబంధం ఉందని నేను అనుకుంటున్నాను. అలాగనే జరుగుతుంది కూడా. ఓకే, యామిని గారు, కళాకారులకి అంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యం. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాల్సిందే, గురువు గారి దగ్గర నేర్చుకుంటూ ఉంటారు, దానికి తగ్గట్టు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఏంటి ఈ మెడిటేషన్కి అంటే మనం ఒక ప్రాక్టీస్ అనేది కంటిన్యూ అవుతున్నప్పుడు దానికి మెడిటేషన్ అనేది యాడ్ అయితే ఎలాంటి ఫలితాలు వస్తాయి? నేను చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకుంటున్నానండి. అంటే 4th క్లాస్లో నేర్చుకున్నాను. ఒక 6 months తర్వాత మానేశాను డాన్స్. మళ్ళీ తర్వాత 8th క్లాస్లో మళ్ళీ కంటిన్యూ చేశాను. సో అప్పుడు మెడిటేషన్ సీరియస్గా చేసేదాన్ని అయితే కాదు. అంటే ఇంట్లో చిన్న పిల్లని పేరెంట్స్ ఆబ్వియస్లీ కూర్చోబెట్టి చెయ్యు అంటే బలవంతంగా కూర్చోబెడుతున్నారు, ఇష్టం లేదు, అదే కళ్ళు మూసుకొని పడుకుంటూ పోయేదాన్ని. అది మెడిటేషన్ అనుకుంటేదాన్ని. సో డాన్స్ ఎప్పుడులాగే చేసేదాన్ని. కానీ ఎప్పుడైతే ఒక ఏజ్ వచ్చిందో, అంటే ఇంటర్మీడియట్ అలా వచ్చిందో, అది నాకు అర్థం అప్పుడు అవ్వడం స్టార్ట్ అయింది. మెడిటేషన్ అంటే ఏంటో చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. శ్వాస మీద ధ్యాస అంటే శ్వాస అంటే తెలుసు, ధ్యాస అంటే ఏంటో తెలియదు. అంటే ఎలా కాన్సన్ట్రేషన్ పెట్టాలి దాని మీద. కూర్చుంటే ఏదో గుర్తొస్తే చాక్లెట్స్ కానీ, ఏదో స్కూల్ కానీ అలా గుర్తొచ్చేది. గుర్తొచ్చేది తప్పించి నాకు కాన్సన్ట్రేషన్ ఉండేదే కాదు. సో ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఓకే, అయితే ధ్యాస అనేది గంటలో 1 నిమిషమే కుదురుతుంది. గంట నేను కాన్సన్ట్రేట్ చేయలేను. సో మెడిటేషన్ 1 నిమిషమే చేయగలను గంట కూర్చుంటే. ఎంతసేపు కూర్చోవడం కాదు, మనం ఎంత లీనమయ్యాం అనేది ఇంపార్టెంట్. సో అలా ఎప్పుడైతే మెడిటేషన్ స్టార్ట్ చేశానో నేను, ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ప్రోగ్రామ్ పెద్దది ఏదో ఉంది రేపు అనగా, ముందు రోజు చాలా టెన్షన్ ఉంటుంది నాకు ఎప్పుడులాగా. అంటే ఎన్నిసార్లు ప్రోగ్రామ్లు చేసినా ఒకసారి స్టేజ్ ఎక్కక ముందు కొంచెం టెన్షన్ ఎప్పుడు ఫీల్ అవుతాం. ఆ టైంలో 1 నిమిషం ఇలా కళ్ళు మూసుకొని కొంచెం కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచుకొని ఆ మెడిటేషన్ చేయడం వల్ల అనేది కాన్ఫిడెంట్గా ప్రొజెక్ట్ చేయడం అవుతుంది. నార్మల్గా డాన్సర్స్ అందరూ బాగా చేస్తారు, మెడిటేటర్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటాం, అండ్ స్టేజ్ వెనకాతలు ఎంత కూల్గా ఉన్నాం స్టేజ్ మీద అంత కూల్గా ఉండగలము. లేదంటే స్టేజ్ పైన కూల్గా డాన్స్ చేసి వెనక్కి వెళ్ళక ఒకేసారి కోపం అయిపోవడం కానీ, లేదంటే మేకప్ తొందరగా తీసేయాలి, ఇది ఎంతసేపు ఉంచుకోవాలి అన్న లేకుండా ఆ కూల్నెస్ ని అనేది బ్యాక్ స్టేజ్ అండ్ ఆన్ స్టేజ్ కూడా మెయింటైన్ చేయగలము. అండ్ ఫస్ట్ ఏంటంటే చాలా పాజిటివ్ ఆరా ఉంటుంది మన చుట్టూ. అందరికి ఆడియన్స్కి మనం చూడగానే డాన్స్ ఎంత బాగా రెడీ అయినా డాన్స్ బాగా చేయకపోతే కొంచెం నచ్చదు. సో ఆ ఆరా క్రియేట్ చేస్తుంది స్టేజ్ అట్మాస్ఫియర్ అంతటిని. మెడిటేషన్ వల్ల అంత పాజిటివ్నెస్ చూడగానే ఏదో పాజిటివ్ ఉంది దీనిలో, ఏదో బాగా చేస్తుంది అనేది ఒకటి కలుగుతుంది అనమాట. సో ఆ మెడిటేషన్ చేయడం వల్ల అట్లీస్ట్ ఒక 2 minutes అన్నా ఫస్ట్ కాన్సన్ట్రేషన్ వల్లే డాన్స్ అవుతుంది. ఎందుకంటే బొర్ర లేకపోతే చేతులు ఏం కదుపుతున్నానో కాలు ఏం చేస్తున్నానో నాకు తెలియదు. కాన్సన్ట్రేషన్ ఆల్రెడీ మాకు ఉంటుంది, అది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది మెడిటేషన్ చేయడం వల్ల. మీకు ఎందుకు అనిపించిందండి అంటే ఒక డాన్స్ ద్వారా ధ్యానాన్ని ప్రచారం చేయాలి, అందరిలోకి ధ్యానాన్ని తీసుకువెళ్ళాలి అని ఎందుకు అనిపించింది మీకు? అసలు బేసికలీ పైడా ఇంటర్నేషనల్ అంటే పిరమిడ్ యోగా అండ్ డాన్స్ అకాడమీలో పద్మావతి మేడం గారు స్టార్ట్ చేశారు ఇది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ ఆర్గనైజేషన్ కూడా, కానీ అప్పుడు కూడా నాకు ఏం ఐడియా లేదనమాట అసలు ఏంటి ఆర్గనైజేషన్. అసలు మెడిటేషన్ బయటికి చెప్తే జనాలు ఎందుకు వస్తారు చూడడానికి. ఈ రోజుల్లో సినిమాలే ఫ్లాప్ అవుతున్న సినిమాలకి వెళ్ళట్లేదు, సెకండ్ డే రివ్యూ చూసి ఓకే సినిమా బాగాలేదు వెళ్ళక్కర్లేదు అని ఉండిపోతున్నాము. అలాంటి మెడిటేషన్కి అసలు ఎలా వస్తారు అనేది ఒక థాట్ ఉండేది ఎప్పుడు నాకు. సో ఇలా డాన్సర్స్ని, అది కూడా ఫేమ్ ఉన్న డాన్సర్స్ని, బాగా డాన్స్ చేసే ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళకు స్టేజ్ ప్రెజెంట్ చేసి మనం డాన్స్ చేస్తుంటే ఆటోమేటిక్గా వీళ్ళు డాన్స్ ఏదో బాగా చేస్తున్నారు అని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము లండన్లో ద్రౌపది బ్యాలే చేసాం. దాంట్లో మా గురువు గారు స్వాతి సోమనాథ్ గారు ద్రౌపదిగా చేశారు, అండ్ సార్ దుశ్శాసనగా చేశారు చందు సార్. సో ఆటోమేటిక్గా స్వాతి సోమనాథ్ గారి పేరు అండ్ చందు సార్ పేరు కానీ ఆహో పెద్ద ఆర్టిస్టులు వచ్చారు అని జనాలు ఫస్ట్ వస్తారు. వచ్చి కూర్చోగానే ఆ బ్యాలే మొత్తం ప్రెజెంట్ చేస్తాం చాలా బాగుంది అనుకున్న టైంలో మెడిటేషన్ కోసం ఒక్క పాయింట్ చెప్పగానే వింటారు.
అది కూడా మెయిన్ మేడమ్ సార్ చెప్తే ఓకే డాన్సర్సే దానికోసం చెప్తున్నారు అంటే వీళ్ళు కూడా చేస్తున్నారు, చేయడం వల్ల వీళ్ళు ఇంత బాగా నడుస్తుంది మొత్తం అని ఇంకా ఎక్కువ వినడానికి ట్రై చేస్తారన్నమాట ఆడియన్స్. అందువల్ల డాన్స్, మెడిటేషన్, పర్ఫార్మెన్సెస్ కలపడంతో బాగా ఎక్కువ రీచ్ అవుతుంది ఆడియన్స్కి. సో ఏదో ఒక కళ, డాన్స్ అనే కదా, డాన్స్ ఆర్ మ్యూజిక్, కరాటే ఏం చేసినా అది చేస్తున్న పర్సన్ చెప్తే దాని వాల్యూ పెరుగుతుంది, మెడిటేషన్ వాల్యూ. ఐ మీన్ ద సెన్స్ వాళ్ళకి వెళ్ళే కంటెంట్ యొక్క ఇది ఎక్కువ రీచ్ ఎక్కువ ఉంటుంది అనమాట. నార్మల్గా ఒక మనిషిగా యామ్నిగా వెళ్ళి రోడ్డు మీద మెడిటేషన్ చేయండి చేయండి అని మనం చెప్పినా కూడా వినరు. ఆ మెడిటేషన్ అంటే ఏంటి, ఎందుకు చేయాలి, బోల్డ్ టైం ఉంది నాకు, బోల్డ్ అని దాని ఎసెన్స్ తెలిసిన వాళ్ళైతే గ్రాప్స్ చేసుకుంటారు కానీ మిగతా వాళ్ళందరూ రీచ్ అవ్వలేరు కదా దానికి. చాలా టైం పడుతుంది ఏమో, తెలుసుకుంటారేమో 10 years ఎప్పుడు. అది ఇప్పుడైతే ఒక డాన్స్ వల్ల నాకు ఒక విషయం తెలిసింది, మెడిటేషన్ అనేది. ఓకే 2 నిమిషాలు ట్రై చేద్దాం, ఇంటికి కళ్ళు మూసుకుందాం అని ట్రై చేసి నిజంగా వర్కౌట్ అయితే ఇంకా నెక్స్ట్ ఫాలోఅప్ చేసి వాళ్ళు రావచ్చు ధ్యానం చేయడానికి. సో అందువల్ల డాన్స్ ఇలాగా పైడా ఇంటర్నేషనల్ చేస్తున్నప్పటి నుంచి నేను అనుకున్నా ఓకే ఇదేదో బాగుంది నిజంగా డాన్స్. నేను మా ఫ్రెండ్స్కి చాలా మంది చెప్పి ట్రై చేశా, నాన్ వెజ్ మానేయండి, మెడిటేషన్ చేయండి అని. నాన్ వెజ్ ఎలా మానేస్తాం, మానలేము, ఒకరోజే తింటాం, ఆ రోజు ఎలా మానేస్తాం అని అంటారు అనమాట. ఇప్పుడు నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి, నేను చిన్నప్పుడే మానేసాను అని చెప్పేదాన్ని అనమాట. అలాగా నేను నార్మల్గా చెప్తే వినరు, అసలు డాన్సర్గా చెప్తే ఓకే డాన్స్ చేస్తుంది, నాది చదువుతుంది, ఇన్ని ఉన్నాయి తిన్న ప్లస్ పాయింట్స్ అయితే వినాలి అని వింటారు అనమాట. అది ఇంపార్టెన్స్. ఓకే మేడం, రమణి మేడం మీరు చెప్పండి, మీరు ఈ బ్యానర్తో ఈ ఆర్గనైజేషన్తో ఎలా కనెక్ట్ అయ్యారండి? నేను అసలంటూ నేను ఇందాక చెప్పినట్టు థైరాక్సిన్ బదులుగా మ్యూజిక్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి వరకు ధ్యానం చేస్తూ ఏదో వెల్తిగా ఉండేది, ఏదో కోల్పోయాను అని చెప్పేసని. అయితే నేను మ్యూజిక్ చేసిన తర్వాత నిజంగా ఇన్నర్ క్వాలిటీస్ అనేది బయటికి రావటం, తర్వాత రెగ్యులర్గా ఈ ఈ సంగీతంతో అంటే మామూలుగా నేను ఈ 64 కళల్లో ఏదో ఒక కళ మీద ప్రతి ఒక్కళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పేసి నా దగ్గరికి హెయిర్ ట్రీట్మెంట్, స్కిన్ ట్రీట్మెంట్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా కళల మీద నేను వాళ్ళకి ఒక ప్రిస్క్రైబ్ చేస్తానన్నమాట. ఓకే అది వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉంటుందండి. నేను ఇంతమంది క్లయింట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసినప్పుడు అర్థమైంది. డాన్స్, మ్యూజిక్, తర్వాత ఆర్ట్ ఇవే కాకుండా చాలా కళలు ఉన్నాయి. అయితే నేను ఏదైతే ఆనందాన్ని పొందానో నిజంగా వాళ్ళలో కూడా ఆనందాన్ని నేను చూశాను. అయితే నాకు పర్టికులర్గా ఈ పైడా ఇంటర్నేషనల్ దాంట్లో నాకు ఒక మంచి అవకాశం ఎలా అంటే, మీరు ఓపెనింగ్ సాంగ్ పాడాలి అని చెప్పేసి పద్మావతి గారు నాతో ఫోన్ చేసి నాది నేను వెళ్తునేటప్పుడు అనినప్పుడు ఇంకా అది నాకు చాలా ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే అది ఈ 16 years జర్నీలో ప్రతిదీ కూడా మెడిటేషన్ అనేది అన్నిట్లో మేము చేయటం, వచ్చిన తర్వాత ఆనందాన్ని, తర్వాత అందులో తాలూకా ఒక రసాన్ని తీసుకుంటున్నాం కదా. ఈ లండన్ అనే ఒక మంచి అద్భుతమైన ట్రిప్లో నాది కూడా ఒక యాజ్ ఎ సింగర్గా ఒక మంచి ఓపెనింగ్ అంటే బేసికల్గా మొత్తం డాన్స్ తోటి అక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ అయినప్పుడు ఓపెనింగ్ సాంగ్ నాది కూడా అవ్వటం అనేది నిజంగా చాలా అదృష్టంగా, చాలా హ్యాపీగా నాకు అనిపించింది. ఓకే అండి, చంద్రశేఖర్ గారు రెస్పాన్స్ ఎలా వచ్చిందండి? రెస్పాన్స్ లండన్లో చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ మేము ద్రౌపది చేశారు, చిన్న ఇన్సిడెంట్ జరిగింది నాకేంటంటే, యాక్చువల్లీ నేను 12th లండన్ వెళ్ళాను, 20th నాకు అమెరికాలో ప్రోగ్రామ్, నేను డాలాస్ వెళ్ళాలి. సో 21st ద్రౌపది డాన్స్ బ్యాల దుశ్శాసనుడు క్యారెక్టర్. అప్పటికి పద్మ గారికి కొద్దిగా నేర్పడం జరిగింది. సో నా బ్యాడ్ లక్ గుడ్ లక్ తెలీదు, బట్ నేను అమెరికా వెళ్ళిపోయాను. 16th వెళ్ళాను, 20th నైట్ ప్రోగ్రామ్ చేశాను, 21st మార్నింగ్ ఫ్లైట్ నాది లండన్, చికాగో టు లండన్. నేను చికాగోకి రాగానే ఫ్లైట్ 10 hours డిలే. ఫీజులు అవుట్ అయిపోయినాయి. నాకు ఏం చేయాలో అర్థమవుతుంది, టెన్షన్ వస్తుంది. ఇక్కడ నుంచి జీకే గారు, పద్మ గారు వీళ్ళందరికి కాల్స్, సార్ ఏమి 10 hours అంటే ఇస్ నాట్ ఎ జోక్. మార్నింగ్ 8:30 ఫ్లైట్ ఉండాల్సింది ఈవినింగ్ 7:30కి పెట్టాడు. ఓ మై గాడ్. సో నేను 7:30 ఫ్లైట్ దిగి 21st మార్నింగ్ 9కు లండన్లో దిగాను. అక్కడి నుంచి మాంచెస్టర్కి వెళ్ళాలి, అట్లీస్ట్ 2 వరకన్నా నేను చేరుకోగలుగుతానేమో అనుకొని ప్రేయర్ చేస్తూ ఉన్నాను, మెడిటేషన్ చేసుకుంటున్నాను. ఫ్లైట్లో కూర్చున్నాను, పక్క ఒక ఇంగ్లీష్ ఆయన కూర్చున్నాడు. సో నా మొబైల్లో బాలాజీ బాబా అని అవతార పురుషుడిది, మీరు చాలామంది ఇట్లా ఉంటారు కదా, ఆయన ఫోటో ఉంది. చూడగానే ఆర్ యూ డూయింగ్ మెడిటేషన్ అన్నాడు. యోగా టీచర్ అని, ఐఎమ్ క్లాసికల్ డాన్సర్ స్టూడెంట్స్ అని చెప్తే, ఆయనకు సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంటే ఆయన మెడిటేషన్ చేస్తున్నాడంట. అంటే
ఆయన ఏ మెడిటేషన్ చేస్తున్నాడో తెలియదు, హఠ యోగా గురించి చెప్పాడు నాకు. ఓకే. ఆ మెడిటేషన్ వల్ల ఆయనకి ఏదో సంథింగ్ ప్రాబ్లం, బాడీలో ఉన్న ప్రాబ్లం సాల్వ్ అయిందంట. హీల్ అయింది. అయిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మా ఇద్దరు డిస్కషన్ జరిగిన తర్వాత నేను జీకే గారి నంబర్ ఇచ్చాను. ఇట్లా మెడిటేషన్ గురించి వీళ్ళు బాగా ప్రచారం చేస్తున్నారండి, ఈయన డాక్టర్ జీకే గారు, ఈజ్ ఆల్సో ఫస్ట్ డాక్టర్ అని చెప్తే నంబర్ ఇస్తే వాళ్ళిద్దరు మాట్లాడుకోండి అని చెప్పిన. ఆ ఇన్సిడెంట్ మరి అతన్ని నాకు పరిచయం చేసేందుకు జీకే గారి నంబర్ ఇవ్వతందుకు దేవుడు అంత లేట్ చేసిండో ఏమో తెలియదు. కానీ లండన్లో దిగిన తర్వాత 9 దిగాను, 9:30కి ఇమిగ్రేషన్ అయిపోయింది. టెన్షన్ వస్తుంది. నా ఫ్రెండ్కి చెప్పాను, సో లండన్ టు మాంచెస్టర్కి వెళ్ళాలి, 5 hour జర్నీ ఉంది, ఏం అందుకోగలుగుతాము, లేదు కదా. మళ్ళీ అక్కడ దుస్సాసుని క్యారెక్టర్ వేయాలి. నా ఫ్రెండ్కి చెప్పాను, ఎవ్వరూ రారు, వంశీ అని నా ఫ్రెండ్ వచ్చి నన్ను పిక్ చేసుకొని 120 స్పీడ్ కార్, చిన్న ఏదైనా అయితే ఉండము, నేను ప్రేయర్ చేస్తూ ఉన్న మెడిటేషన్. సో తీరా అక్కడికి వెళ్ళే వరకే కరెక్ట్ టైం అయిపోయింది. ఈ లోపల పద్మ గారు దుస్సాసన క్యారెక్టర్ స్టార్ట్ చేసేసారు. సో అగైన్ ఆ తర్వాత నేను మళ్ళీ 3 o'clock అమ్మాయి వేషం వేసుకోవాల్సి వచ్చింది. అర్ధనారీశ్వరం అని దానిపైన డాన్స్ చేయడం జరిగింది. ఇట్స్ అంటే ఇది ఒక జర్నీ, కర్మానుసారమో ఏంటో తెలియదు, ఒకరు పరిచయం కావడం కూడా కర్మ ఉంటుంది. నేను మన ద్వారా సమ్ మెసేజ్ వాళ్ళకి వెళ్ళాలి అని ఉంటుంది. స్వాతి సోమనాథ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం కావాలి, ఎప్పుడు ఎంత క్లోజ్ లేకుండే. అండమాన్ వెళ్ళాము, యూరప్ వెళ్ళాము, స్వాతి సోమనాథ గారు మేము ప్రోగ్రామ్ తర్వాత చెప్పారని. సో ఇలా ఈ పైడా గ్రూప్ ఇంటర్నేషనల్ వల్ల పద్మ గారు అండ్ జీకే గారు పరిచయం కావడం, అక్కడ నేను గొప్ప చెప్పుకోవడం కాదు, నేను ఒకసారి అమ్మాయి వేషం వేసిన అంటే ఎంతటి వాళ్ళైనా సరే కెన్ లైక్ అట్రాక్ట్ అయిపోతారు. అది ఇంకా ఇట్స్ అమేజింగ్ ఉంటుంది. సో నేను ఇలా ఉంటాను, చూడటానికి గెటప్ వేసిన తర్వాత వేరుంటాను. అలాగా అక్కడ వెళ్ళిన తర్వాత అర్ధనారీశ్వరము, తర్వాత ఈ క్లాసికల్ ఆంధ్రనాట్యము చేస్తే చాలా అంటే చాలా మంది ఎవరు కూడా అబ్బాయా ఈ వేషం వేసింది అబ్బాయా అని కూడా నమ్మలేరు అన్నట్లు. సో చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. దానికి మంచి మైలేజ్ వచ్చింది, మంచి పేరు కూడా వచ్చింది. జీకే గారికి, పద్మ గారికి మంచి ఆర్టిస్ట్ని తీసుకొచ్చారండి. మేము ఫస్ట్ టైం చూస్తున్నాము. ఇదే మేము బర్మింగంలో ఇండియన్ ఎంబసీలో కూడా ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆయన ఇండియన్ ఎంబసీ ఆయన కూడా అసలు గుర్తుపట్టలేదు నేను అబ్బాయి అని చెప్పేదాకా. సో అది అంటే కళ మనకు పరకాయ ప్రవేశం ఉండడం వల్ల అది కూడా నాకు ఒక కత్తి మీద సాము వంటిది. నేను ఒక అబ్బాయి ఉండి అమ్మాయి వేషం వేయాలి, దానికి సంబంధించిన మెటీరియల్ సమకూర్చాలి, అది కూడా ఒక రకమైన పరకాయ ప్రవేశం చేయడానికి దానికి ఎంత ఏకాగ్రత కావాలి, ఎంత మెడిటేషన్ వర్క్ చేయాలి. సో ఇది కూడా చిన్న కైండ్ ఆఫ్ మెడిటేషన్ అని అలా అనుకుంటా నేను. జర్నీలో మీరు పడిన స్ట్రగుల్ కానీ లేకపోతే టెన్షన్ కానీ వాటి నుండి మనం బయటికి రావడం కానీ రిలీఫ్ అవ్వడం కానీ ఒక చిన్న పర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్ అంతా 1 month కష్టపడ్డాము. ఇక్కడ కూడా మాకు ఏమి జరగకుండా హ్యాపీగా పర్ఫామ్ చేసిన దగ్గర చప్పట్లు కొడుతూ ఉంటే అందరు రావడం, అభినందించడం వల్ల ఈ పడ్డ జర్నీలో కష్టమంతా కళాకారుడికి ఏమైతుందంటే ఆ స్టేజ్ మీద మర్చిపోతాడు. అదే ఆనందం. మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్తారా? యాక్చువల్గా అయితే లండన్ టూర్ కోసం మేము లాస్ట్ 6 monthsగా వర్క్ చేస్తున్నాం దీని మీద. అంటే 6 months నుంచి అసలు ఈ టూర్ ఎలా సక్సెస్ చేయాలి, డాన్స్ పరంగా మెడిటేషన్ చేస్తూ అండ్ మేనిఫెస్ట్ చేస్తూ, అంటే ఏదైనా ఒక గోల్. మాకు ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళడం. ఇప్పుడు సార్ మేడం చాలా సార్లు వెళ్ళొచ్చారు. సో మాకు వీసా రావడం, అది డైరెక్ట్గా లండన్కి వీసా రావడం అనేది పెద్ద టాస్క్. ముందు ఆ వీసా కోసం వీళ్ళు పడ్డ మెడిటేషన్ చేయడము, వీళ్ళు దేవుడికి ఒక్క పొద్దు ఉండడము, అంటే చాలా మందికి టెన్షన్. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ వస్తుంది కదా, ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో నాకైతే చాలా నచ్చింది. వీళ్ళు ఆ మెడిటేషన్ మీద కూర్చోవడం. రోజు నేను సంప్రదాయానికి వెళ్ళి 10 days ఉన్నాను వీళ్ళతోటి. నేను ఉండి దానికి సంబంధించినంత నేర్చుకున్నాను కూడా. సో అప్పుడే నాకు వీళ్ళందరూ పరిచయం అయినప్పుడు అనుకున్నాను, వీళ్ళు పడే కష్టం నేను కూడా గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకుని దేవుడా అన్న సూర్య భగవాన్ టెంపుల్ వీళ్ళకి ఖచ్చితంగా వీసా రావాలని ప్రేయర్ చేసాము. లిటరల్గా అందరికి వీసా వచ్చింది. మంచి అభినందనలు కూడా స్వీకరించడం జరిగింది. సో ఎంతసేపు మెడిటేషన్ చేసేవాళ్ళు మీరు? అంటే ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ముందు ఎంతసేపు మెడిటేషన్ చేస్తారు మీరు? అంటే పర్ఫార్మెన్స్ ముందు అని కాదు, పర్ఫార్మెన్స్ ఫిక్స్ అయిన తెలిసినప్పటి నుంచి ఆ డేట్ వరకు రోజు మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ ఎంతసేపు అంటే ఒక 30 minutes ఆడియో పెట్టుకుంటాం, మ్యూజిక్ ఏదన్నా పెట్టి ఇంకా అలాగా
అయితే మెడిటేషన్ అనేది మేనిఫెస్ట్ చేస్తాం అలాగంటే గోల్ రీచ్ అవ్వాలి ఎలాగైనా ఫైనల్గా అనేది ఒక పాజిటివ్ సంకల్పం ఉండాలి. ఎవరో ఒక నెగిటివ్గా మాట్లాడతారు చుట్టుపక్కల చాలా మంది, మీరు లండన్ ఏం వెళ్తారు శ్రీకాకుళం నుంచి, సో అలా చాలా మంది మమ్మల్ని అన్నారు ఫస్ట్ టైం, మీకు వీసా ఎలా వస్తుంది, అసలు చిన్న చిన్న కంట్రీ మలేషియా కూడా వెళ్ళలేదు, చిన్న చిన్న కంట్రీ స్టాంపే పడలేదు అని. అవన్నీ పక్కన పెట్టి ఎవరైనా ఏమైనా అన్నప్పుడల్లా కూర్చునే వాళ్ళం మెడిటేషన్ చేస్తూ, లేదు మాకు వస్తుంది అని. సో ఫైనల్గా వీసా అయితే వచ్చింది. నేచర్ కు ఒక పాజిటివ్ థాట్స్ ని రిలీజ్ చేసి మెడిటేషన్ చేసేవాళ్ళు. ఎన్నో పాయింట్స్ జీకే సార్ మాకు లైన్ గా పాయింట్స్ ఒక 25 పాయింట్స్ లిస్ట్ అవుట్ చేశారు. అంటే ఈ పాయింట్స్ అనేవి లైఫ్ లో మనకు ఉపయోగపడే. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు ఈ ప్రాసెస్ లో లండన్ వెళ్తున్నప్పుడు ఎన్నో డిస్టర్బెన్సెస్ వస్తాయి మాకు మధ్యలో, ఎవరి మీద కోపం రావడం కానీ, ఊరికి వాళ్ళు తిట్టేస్తాం, లేదంటే మనం ఏదో వస్తువుని తన్నేయడమో చేస్తాం కదా, అదంతా బయటకు చూపించకండి, ఎనర్జీ వేస్ట్ అనవసరంగా, నెగిటివ్ ఆర్ పాజిటివ్ అదంతా లోపల ఉంచుకొని ఒక రెడ్ కలర్ బాల్ రూపంలో ఊహించుకోమన్నారు. అంటే ఒక రెడ్ గా ఏదో ఒక అగ్ని లోపల నుంచి వస్తున్నట్టు అలా ఊహించుకుంటే కోపం వెళ్ళిపోతుంది, అది మనం ఏమీ అనం. సో అక్కడ అలా సాల్వ్ అయిపోతుంది. అది అలా బాల్లో బయటికి వెళ్ళిపోతున్నట్టు ఊహించుకోండి, మీ ఎనర్జీ అంతా సేవ్ అయిపోతుంది అని చెప్పారు. అండ్ లిమిటింగ్ బిలీఫ్స్, ఎవరైనా నువ్వు వెళ్ళలేవు, నువ్వు చేయలేవు అన్నప్పుడల్లా వాళ్ళకి వెళ్ళి చూపిస్తా, వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడదాం దీని గురించి అని అనండి ఒక మాట. అంటే అది ర్యాష్ ఆన్సర్ కాదు, అది పాజిటివ్ గా చెప్పడమే. అంటే ఎందుకు వెళ్ళలేము, అసలు లండన్ అనేది ఇంపాసిబుల్ కాదు కదా, జస్ట్ ఏంటంటే ఇంతవరకు చేయలేని పని చేస్తున్నప్పుడు కొత్తగా మనకు ఒక టార్గెట్ ఉంది, ఆ టార్గెట్ కొత్తది పెద్ద టార్గెట్ అన్నప్పుడు వర్క్ కూడా పెద్దది అవుతుంది అంతే. అంటే ఇన్ని రోజులు హైదరాబాద్లోని ఈ చెన్నైలోని లోకల్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు మేము చేసిన వర్క్ కన్నా ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చింది లండన్కి వెళ్ళాల్సినప్పుడు. కానీ ఫైనల్గా అయితే టార్గెట్ రీచ్ అయ్యాము, అది ఓన్లీ త్రూ మెడిటేషన్ అండ్ మేనిఫెస్టేషన్. అండ్ మా గురువు గారు సపోర్ట్, స్వాతి సోమనాథ్ గారు కూడా ప్రతి పాయింట్ రోజు ఫస్ట్ డే నుంచి చాలా ఎంకరేజ్ చేసి, ఇంకా మీటింగ్స్ రోజు జీకే సార్తో నైట్ ఉండేవి మాకు. ఆ మీటింగ్స్కి ఎప్పుడు పడితే అప్పుడు, అంటే వాళ్ళ టైమింగ్స్ యూకే టైమింగ్స్ ఇండియా టైమింగ్స్ క్లాష్ అయ్యేవి. ఇంకా నైట్ 9 స్టార్ట్ చేస్తే 1 దాకా మీటింగే మాకు మన టైమింగ్లో. అలా కూర్చొని మళ్ళీ మార్నింగే 6కి లేచి మళ్ళీ మేము డాన్స్ చేయాలి. సో అన్ని బ్యాలెన్స్ చేసుకొని అయితే ఫైనలీ ప్రోగ్రామ్ మాత్రం గ్రాండ్ సక్సెస్ చేయగలిగాం అందరం కలిపి. ఓకే మేడం, మీరు చెప్పండి, ఇప్పుడు సంగీతం లేదా డాన్స్ ఏదైనా కానివ్వండి మనం నేర్చుకుంటాము, ప్రదర్శిస్తాము. సో ఒక మెడిటేటర్ ఇచ్చిన ప్రదర్శనకి, ఒక నాన్ మెడిటేటర్ ఇచ్చిన ప్రదర్శనకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? చాలా డిఫరెన్స్ అయితే చూసాను మేడం నేను. ఎందుకంటే ఇచ్చిన ప్రతిసారి కూడా స్టార్టింగ్ వినాయకుడు సాంగ్తో మనం స్టార్ట్ చేస్తాం. ఆ టైంలో అందరికీ ఒకసారి కళ్ళు మూసుకోండి అని ముందుగా చెప్పడం జరుగుతుంటుంది. కళ్ళు మూసుకోండి అని చెప్పేసి ఒక ధ్యాన స్థితిలోకి తీసుకువెళ్తున్నప్పుడు ఒకలాంటి ఒక అద్భుతమైన వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. అప్పుడు ఒక సింగర్ కూడా ఆ వైబ్రేషన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు పెర్ఫామ్ చేసేది అనేది అంతా కూడా చక్కగా ఒక వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళ ఒక శృతి కానీ చరణాలు మర్చిపోకుండా, తర్వాత వాళ్ళు అక్కడ ఇచ్చిన గమకాలు ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా తర్వాత చెప్తుంటారు. అబ్బా రమణి గారు ఈరోజు ప్రోగ్రాంలో మీరు ఇలా చిన్నగా ఇవంతా ఇలా చేశారు, ఎంత బాగుంది, అసలు ఈ గమకం చేయలేమేమో అనుకున్నాను కానీ ఎంత బాగా వచ్చింది, తర్వాత ఈ శృతి నాకు ఒక్కొక్క టైంలో శృతి పెంచడం, అక్కడికి వెళ్ళాలి అంటే ఒక్కొక్కది కొంచెం కష్టం అవుతుంది కదా, అలాంటివి కూడా చాలా బాగుంది అబ్బా అని చెప్పేసి అని వాళ్ళు చెప్తునేటప్పుడు, అంటే మాకైతే తెలుసు ఆ ధ్యానంతో ఎంత అద్భుతాలు సృష్టించవచ్చు అని. నా కో సింగర్స్ అందరికీ కూడా నేను అది చెప్పినప్పుడు తర్వాత ఎంత అంటే నాతో పాటు ఉండే నా కో సింగర్స్ వాళ్ళు అసలు వాటిల్లోని ఎంఏ మ్యూజిక్, తర్వాత డిప్లొమా మ్యూజిక్ ఇవన్నీ చేసిన వాళ్ళు. నేను వాళ్ళతో అంటే ఇప్పుడు నేను డిప్లొమా ఆంధ్ర యూనివర్సిటీలో నేను చేస్తున్నాను, ఫస్ట్ ఇయర్ అయింది. తర్వాత డివోషనల్ మ్యూజిక్ అండ్ లైట్ మ్యూజిక్ కూడా కంప్లీట్ చేశాను. అయితే ఇక వాళ్ళు అంటునేటప్పుడు వాళ్ళు భయపడతారు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళడానికి. నేను చాలా ఈజీగా వెళ్ళిపోతాను, ఎలా అయినా కూడా నేను ఆ ప్రోగ్రాంలో చేయగలను అని వస్తుంది ఆ బలము, ఆ కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. తర్వాత ఎలా అంటే ఇక నాకు నా ఫ్రెండ్స్ కూడా అడుగుతుంటారు, మీరు ఇన్ని ఎలా చేస్తారు, ఒక బ్యూటీషియన్గా నేను ఇంత చేస్తూ తర్వాత మ్యూజిక్ ప్రోగ్రామ్ ఎక్కడైనా అనగానే ఆ టైం మీద వెళ్ళిపోతుంటాను అనమాట. ఎలా వస్తుంది ఏంటి అంటే ధ్యానం చేస్తే ఏదైనా సాధ్యం, ధ్యానంతో అన్నీ సాధ్యమే. ఆ టైం మీద వెళ్ళడం, ఆ పంక్చువాలిటీ, తర్వాత చేసే ఏదైతే చేస్తామో అందులోకి వెళ్ళిపోగలుగుతాం అనమాట. ఇంత అమ్మో అంత బిజీగా ఉన్నాను, కాదు ఇప్పుడు ఎలాగా ఏంటి అనేది ఉండదు అక్కడ, అది వదిలేయటం ఇందులోకి మళ్ళీ వెళ్ళిపోవటం. ఆ రకంగా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎక్కువగా మ్యూజిక్ అనేది పెట్టి, ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే చెప్పారో ఒక ఆర్ట్ తోటి ధ్యానాన్ని చెప్పడం అనేది ఎంత ఈజీ అవుతుందో, నేను ఇన్నర్ బ్యూటీ హబ్ అని ఇంట్లో మా క్లినిక్లోని ఇన్నర్ బ్యూటీ హబ్ అని పెట్టి ఒకవైపు ఏమో ధ్యానం క్లాసులు అవుతుంటే, ఒకవైపు డాన్స్, మ్యూజిక్, అన్ని రకాల కళలతోటి
మా ఇన్నర్ బ్యూటీ హబ్ నడుస్తుంటది అనమాట. Oh, అప్పుడు great. చాలా ఈజీగా మెడిటేషన్లోకి రావడానికి ఈజీ అవుతుంది. ఓకే. చంద్రశేఖర్ గారు, నార్మల్‌గా చేసే ఒక పర్ఫార్మెన్స్ చేసే ఒక సామాన్య వ్యక్తికి, ఇప్పుడు యోగా లేకపోతే మెడిటేషన్ చేస్తూ ఒక పర్ఫార్మ్ ఇచ్చే వ్యక్తికి ఏంటి డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా? డిఫరెంట్ అంటే ఉంటుందో లేదో చెప్పలేను కానీ చిన్న డిఫరెంట్. మెడిటేషన్ చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ పవర్ వస్తుంది. ఈ ఐటెం చేయగలుగుతామనే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నాన్ మెడిటేషన్ వాళ్ళు చేయొచ్చు, అద్భుతంగా డాన్స్ చేసే వాళ్ళు కూడా ఉంటున్నారు. ఎప్పుడైతే పాటని ఆస్వాదించి అందులో లీనమై ఆడియన్స్ని కట్టేయగలుగుతామో వాళ్ళు చేస్తారు. తర్వాత మెడిటేషన్ నేర్చుకొని కూడా వాళ్ళు చేయొచ్చు. కానీ ఈ మెడిటేషన్ నేర్చుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే ఖచ్చితంగా వీడిని బంధించగలుగుతాం ఆడియన్స్ని అనేది కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే పాటని ఆస్వాదించేస్తాము, అర్థమంతా తెలిసిపోతుంది, ఎక్కడ ఏ ఫీలింగ్ ఇవ్వాలో ఎక్కడ ఎలా చేయాలో కూడా అర్థమైపోతుంది. సో సెటిల్డ్గా చేయడం వల్ల డాన్సు పబ్లిక్ డెఫినెట్లీ అట్రాక్ట్ అవుతారు. నాన్ సెటిల్గా చేయడం వల్ల అరే అక్కడ తప్పు చేసారు, ఇక్కడ తప్పు చేసారు, ఇక్కడ ఇలా చేయకపోతే బాగుండేది అనేది వాళ్ళకు వస్తుంది. సో ఆ మెడిటేషన్ చేయడం వల్ల ఈ సెటిల్గా డాన్స్ చేయడము, సెటిల్గా హావభావాలు ఇవ్వడం అనేది బంధించగలుగుతాం 100%. ఆడియన్స్ కట్టి పడేయగలుగుతాం. నేనైతే పడేయగలుగుతాను, నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. సో అలాగే యామినికి ఉంది. యామిని పర్ఫార్మ్ చూసిన తర్వాత నేను చాలా తక్కువ నేర్చుకున్నా అనిపిస్తుంది ఈ సాంప్రదాయ పిల్లలు. సో ఐఎమ్ స్టిల్ 50 years older. నేను పెద్ద మాస్టర్ గారి దగ్గర నుంచి వచ్చాను, నటరాజ రామకృష్ణ గారి దగ్గర నుంచి నేర్చుకుంటూ వచ్చాను. వీళ్ళు 24 hours డాన్సే. నేను వెళ్ళి సాంప్రదాయాలు ఉన్నాను కదా, కరెక్ట్ నేను 5కి లేస్తుంటి, లేచేసి నేను 6కి రెడీ ఉంటుంటి. 6 o'clock స్టార్ట్ అవుతుంది డాన్సు, 7:30 వరకు 8 వరకు ప్రాక్టీస్, 8 o'clock 8 to 9 బ్రేక్ఫాస్ట్, 10 to 12 ప్రాక్టీస్ మన డాన్స్, 12 ప్రాక్టీస్ కాగానే 1 to 5 లంచ్ బ్రేక్, మళ్ళీ అగైన్ డాన్స్ క్లాసెస్ ఆర్ 5:30. సో అగైన్ 8 వరకు. అంటే వీళ్ళు కంటిన్యూ రోజు చక్రం తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు పర్ఫెక్ట్ ఉండారండి? 100% ఉంటారు. దానికి మరి ధ్యానం అనేది తోడైతే ఇంకా చెప్పండి మీ మాటల్లో. అదే అంటే ఇప్పుడు మేము డాన్స్ మార్నింగ్ నుంచి చేసేవాళ్ళం, ఈవినింగ్ అంతా అలిసిపోతాం. ఈవినింగ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే 8 కరెక్ట్ క్లాస్ అవుతుంది మాకు, ఇంకా 8కి తినగానే నిద్ర. 1 hour మెడిటేషన్ లో కూర్చుంటారండి, నేను చూసాను. మెడిటేషన్ అయిన తర్వాత పడుకుంటారు. సో వాళ్ళని చూసి మీరు ఎలా ఇన్స్పైర్ అవుతారు? అయ్యాను, చెప్తున్నాను వీళ్ళకి, చెప్తూనే ఉంటాను, అడగండి వీళ్ళకి చెప్తుంటాను. ఒక డాన్సర్ ని చూసి ఇంకొక డాన్సరే ఇన్స్పైర్ అయినప్పుడు ఆడియన్స్ ఇంకెంత ఇన్స్పైర్ అవుతారు? ఐ మీన్ అంటే నేను ఇంకా స్టిల్ ఇలా ఉన్నా అంటే నేను మెడిటేషన్ యోగా చేయడం వల్ల ఐఎమ్ 50 years older. ఈ బిల్లు నో కదా, నిజంగానే అలా అనిపించట్లేదు. కానీ నేను వాళ్ళని చూసిన తర్వాత ఇంకా నేర్చుకోవాలి అనే తపన, థాట్ నాకు అది ఇప్పటికీ ఉంది, వస్తూనే ఉంది. వీళ్ళకి 100 సార్లు చెప్పిన, మళ్ళీ వచ్చి ఒక 10 days ఉంటాం మీ దగ్గర, మళ్ళీ వచ్చి 10 days. అంటే నాకు ఫ్యామిలీ చక్రం అనేది ఉంది కాబట్టి నాకు కుదరడం పోవచ్చు, కుదరదు కూడా. అది నేను టైం అంతా తీసుకొని వెళ్ళాలి. వీళ్ళు పిల్లలు ఇంకా ఇదే సిచ్యువేషన్ నేను నేర్చుకున్నప్పుడు ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. కానీ మనం ఆల్వేస్ లెర్నర్సే కాబట్టి ఖచ్చితంగా మనం నేనైతే ఆల్వేస్ లెర్నర్. పత్రిజీ గారు కూడా అదే చెప్పారు. ఎందుకంటే ఒకళ్ళ దగ్గర ఒక పాజిటివ్ ఏదైతే మనం నేర్చుకోవాలి అని ఉంటే కనుక డెఫినెట్గా అది మనం రీచ్ అవుతాము, నేర్చుకుంటాం కూడా. చూసే ద్వారా కూడా కాకుండా వాళ్ళని చూస్తూ వాళ్ళని అనుసరిస్తూ కూడా నేర్చుకోవడం జరుగుతూ ఉంటుందని పత్రిజీ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. ఎందుకంటే మెడిటేషన్కి అది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం చెప్పేదానికన్నా మనం ఎంత ఇన్వాల్వ్ అయ్యి, మీరు అన్నట్టు డాన్స్ చేసేటప్పుడు ఇన్వాల్వ్ అయ్యి డాన్స్ చేస్తాము, అది మెడిటేటర్స్ చేసినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పినప్పుడు, సో మీరు కూడా ఎలా తెలుసుకుని చేశారో, సో వీళ్ళే ఇలా చెప్తుంటే మెడిటేషన్ యొక్క ప్రాముఖ్యతని ఒక డాన్స్ రూపంలో చెప్పడం జరిగిందా? మా మేడం స్వాతి సమద్ గారు బ్యాలే చేశారు కామసూత్ర అని. దాంట్లో ఒక సీన్ మొత్తం 7 చక్రాస్ ఉన్నాయి మనకి, మూలాధారం నుంచి సహస్ర వరకు. ఆ చక్రాస్ ని డాన్స్ లో చూపించాం, కూచిపూడి డాన్స్ లో. మన నాట్యశాస్త్రంలో కర్ణాలు, అంగహారాలు అంటే అవి కొన్ని మార్షల్ ఆర్ట్స్ టైప్ లో ఉంటాయి కంప్లీట్ గా. కూచిపూడి డిఫరెంట్ యాంగిల్లో. మేము చెప్తే మీ కూచిపూడి అంటే ఇంత డిఫరెంట్ ఉందా కూచిపూడి అనిపిస్తుంది. సో ఆ ఫామ్ ని ఒక్కొక్క చక్రాన్ని ఎన్లైటన్ చేస్తూ అంటే ఎన్హాన్స్ చేస్తూ అనమాట. మన జనరల్ గా థర్డ్ ఐ ఓపెనింగ్ ఉంటుంది మన మెడిటేషన్ లో. అదేంటంటే చక్ర క్లెన్జింగ్ అనే ఒక ఫార్ములా ఆల్రెడీ అందరు ఫాలో అవుతున్నారు బయట. అది త్రూ డాన్స్ మేము చేసాం. సో ఫైనల్ గా మన ఇన్నర్
బాడీని అవుటర్ బాడీ డాన్స్ అంటే ఫిజికల్ బాడీని లోపల ఉన్న సోల్ని కనెక్ట్ చేసి 7 చక్రాస్ కాన్సెప్ట్ అర్ధనారీశ్వరంలో తీసుకొని రావడం జరిగింది డాన్స్లో. అట్ ద సేమ్ టైం ధర్మో రక్షిత రక్షిత అనో బ్యాలీ మా మేడం గారు కొరియోగ్రాఫ్ చేశారు. దాంట్లో మొత్తం వృక్షాలని ఎలా కాపాడాలి, నాన్ వెజ్ ఎందుకు మానేయాలి అంటే మన అమ్మవారి పండుగల్లో కోడిని బలిచ్చేస్తూ ఉంటారు, మేకల్ని చంపేస్తూ ఉంటారు. అమ్మవారు అడగలేదు చంపమని, చంపితేనే నా గుడికి రా అని చెప్పలేదు, కానీ మనం చేస్తాం జనరల్ గా. అది ఎందుకు చేయకూడదు? అలా చేయడం వల్ల మొత్తం ఒక్కసారి భూదేవికి కోపం వచ్చి రివర్స్ అయితే మన మీద మన పరిస్థితి ఏంటి? ఆవిడలా భూమిలో ఉన్న ఈ జంతువులన్నీ ఆవిడలో అంశాలే, ఆవిడ బాడీ పార్ట్స్ అనుకోవాలి మనం. వాటినే మనం చంపేస్తున్నాం, కోసేస్తున్నాం. ఆ టైంకి ఆవిడే ఒకవేళ కోప్పడి రివర్స్ అయి ప్రళయం గానీ ఒక సునామీ వచ్చిన జనాలందరూ ఏమవుతారు అనే కాన్సెప్ట్ నుంచి ధర్మరక్షిత అని కూడా మేము చేయడం జరిగింది డాన్స్ లో. డాన్స్ కున్న గొప్ప విషయం ఏంటంటే మనం అనుకున్న ఒక కాన్సెప్ట్ ఏదైతే దాని వాస్తవికతను అర్థమయ్యేలాగా అర్థవంతంగా ప్రదర్శించడమే డాన్స్. అందులో భాగంగా మీరు చెప్పిన అంటే ఒక శాకాహారం జనాల్లోకి తీసుకువెళ్ళాలంటే నిజంగా చాలా మంచి కాన్సెప్ట్ కదా ఇది. మేడం గారు చేసింది నిజంగా ఆ టైంలో చూస్తే కూడా మీకు ఆ క్రూవెల్టీ అంటే ఎవరో ఒక అబ్బాయి వచ్చి చిన్న పిల్లలు పెడతాం ఆ టైంలో కూడా. అంటే చిన్నపిల్లల్ని చూస్తే జాలి తొందరగా వస్తుంది మనకి. సో చిన్నపిల్లల్ని కొట్టేస్తున్నట్టు చేస్తే అయ్యో ఏంటి అబ్బాయిలు కొట్టేస్తున్నారు అంటే అది పిల్లలు కాదు, అవి జంతువులు. జంతువులు అలా ఎలా ఫీల్ అవుతారు? మనకి ఆకలి వేస్తున్నప్పుడు ఇంట్లో వెళ్ళి ఫ్రిడ్జ్ లో చికెన్ ఉంటే తింటాము, ఇంట్లో పిల్లల్ని తినేం కదా అలాగా. సో అలాగే మనం కంపేర్ చేయాలి. అంటే హ్యూమన్ బీయింగ్స్ కూడా ఎలాగా లివింగ్ బీయింగ్, జంతువులు కూడా లివింగ్ బీయింగ్సే. అది తెలుసుకున్నప్పుడే వాళ్ళు మారుతారు. డాన్స్ లో చూపించడానికి మాకు మేడం ద్వారా జరిగింది. యాక్చువల్లీ పూర్వం కూడా మనకు డాన్స్ బేస్ నుంచే ప్రపంచంలో చాలా మట్టుకు ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గాని చరిత్ర గాని సమరయోధులు కూడా అంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యింది డాన్స్ ద్వారానే. అంటే ఆ దృశ్య రూపం చూపించడం వల్ల ఓహో ఇది ఇలా ఉంటుందా, ఇలా జరుగుతుందా, ఇలా ఉందా అనేదాన్ని అలా చేయడం వల్లనే చాలా మందికి డాన్స్ రూపంలో చూపించడం వల్ల అట్రాక్ట్ అయ్యి వాళ్ళు వింటారు. ఇది కూడా అంతే, మెడిటేషన్ కూడా అలా డాన్స్ రూపంలో చూపించుకోవడం వల్లనే చాలా మంది ఇప్పుడు అట్రాక్ట్ అవుతున్నారు. సో మేడం అక్కడ స్పందన ఎలా వచ్చిందండి, మీకు ఎలా అనిపించింది? చాలా మంచి స్పందన మేడం. ఎందుకంటే నేను నాది స్టార్టింగ్ అయిపోగానే నేను ఆడియన్స్ తోటే ఉండేదాన్ని. స్టేజ్లో నేను చూడడం, అమౌంట్స్ అది ఇవ్వడం, ఎక్కడ మనకి ఇక్కడ ధ్యాన మహాచక్రాల్లో ఆనంద బ్రహ్మ ప్రోగ్రాంలో మాకు అలవాటు స్టేజ్ మీద అంత సన్మానాలు ఇవన్నీ యాజ్ ఎ మెడిటేటర్గా ఇవన్నీ ఎక్కువ చేస్తాం కదా. నేను వాళ్ళతో ఉండి ఆడియన్స్తో ఉంటూ తర్వాత స్టాల్స్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చూసినప్పుడు అందరూ మేము ఎప్పుడూ చేయలేదు మెడిటేషన్, ఎంత బాగుంది, అందరూ కొత్త వాళ్ళు, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు. వాళ్ళే కాకుండా వేరే అంటే బ్రిటిషర్స్ కూడా వచ్చారు. ఇంకా అద్భుతం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మేడము సారు పద్మ మేడము జీకే సార్ వాళ్ళ ఇంటికి వాళ్ళు చూసుకొని వాళ్ళ అడ్రస్ కనుక్కొని బ్రిటిషర్స్ వచ్చారు. ధ్యానం మేము చేస్తాము అంటే అక్కడ నేర్పించారనమాట, ధ్యానం కోసం నేర్పించారు. తర్వాత అంటే ధ్యానము అనేది అందరూ చేస్తాము కానీ మీరు ఈ ఆర్ట్తో తీసుకొచ్చారు, ఆర్ట్తో అద్భుతమైన ధ్యానాన్ని మీరు చేశారు అని చెప్పేసి వాళ్ళు అడుగుతుంటే మేము అందరి దగ్గర విన్నాము. వాళ్ళు అసలు ఎవరో తెలియకుండా వాళ్ళు రావడం అనేది ఒక పెద్ద సక్సెస్గా అనిపించింది అనమాట. చాలా అద్భుతంగా అనిపించింది. తర్వాత నేను కూడా ఏంటంటే మ్యూజిక్ నేను ఇందులోకి వచ్చిన తర్వాత ఒక 9 పాటలు రాయడం జరిగింది. 9 పాటల్లో ఈ గీతా మాధురి, నిత్య సంతోష్ని, శ్రీనిధి వాళ్ళతో నేను కూడా కోరస్ ఇస్తూ పాడుతునేటప్పుడు దానిలో ప్రతి ఒక 2 లైన్స్ నేను ధ్యానం కోసం, నవరసాల కోసం ధ్యానం యాడ్ చేస్తూ చెప్పినప్పుడు వాళ్ళు ప్రాక్టీస్కి ఇస్తాం కదా, వాళ్ళందరూ కూడా ధ్యానము మీరు పాటల రూపంలో ఇలా చేస్తున్నారని చెప్పేసి ఆ టైంలో వాళ్ళు కూడా నేను ధ్యానం నేర్పించడం జరిగింది. అంటే ఆ ఆర్టిస్టులకి ఈ నిత్య సంతోష్ని, శ్రీనిధి వాళ్ళు అసలు బేసికల్గా ధ్యానం చేస్తూ పాటలు అంటారు. ఈ శ్వాస మీద ధ్యాస, ఈ ధ్యానం కూడా నేర్పించటం. తర్వాత మేము లండన్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చాలా అద్భుతంగా అనిపించింది. ధ్యానం గురించి మనకు తెలుసు, మనం చేస్తున్నాం, మన చుట్టుపక్కల వాళ్ళ వరకు చేస్తున్నాం, ఇంతవరకే ఆలోచిస్తాము. ఈ ధ్యాన జగత్తుని సాధించాలి అంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ వైడ్గా కూడా వెళ్ళాలి. మనం వెళ్ళాలి అని అంటే అది ఒక కళతోనే సాధ్యం అని చెప్పి నిజంగా జీకే గారు అనుకోవడం కూడా చాలా పెద్ద విషయం, గొప్ప విషయం కూడా. ఏంటంటే నేను వీళ్ళందరూ అయిన తర్వాత స్కాట్లాండ్ ఇవన్నీ వెళ్ళారు. నేను మాకు అక్కడ
మా అన్నయ్య కూతురు ఉందని నేను వెళ్ళాను. కరెక్ట్‌గా నవరాత్రులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు అక్కడ లలిత శాస్త్రం చేస్తున్నారనమాట. అప్పుడు నాకు అనిపించింది ఇక్కడ మెడిటేషన్ అక్కడ నేను ప్రతి దగ్గర నేను ఇన్నర్ బ్యూటీ సెషన్స్ తీసుకోవడం జరిగింది. కానీ మాకు టైం సరిపోలేదు. వీళ్ళు డాన్సులు, వీళ్ళేమో వర్క్షాప్స్ ఇవంతా చేయటం సరిపోలేదు. పద్మ గారు చాలా ఫీల్ అవుతున్నారు, అయ్యో వర్క్షాప్స్ అవ్వట్లేదని. నేను ఒక 2 అటెండ్ అయ్యాను. దాని తర్వాత అదే ఇక్కడికి వచ్చేసరికి లలితా శాస్త్రం ఇవన్నీ చేసి నేను ఫస్ట్ నుంచి మాకు మ్యూజిక్లో ఇవన్నీ మంత్రపుష్పాలు, లలిత అమ్మవారి మీద పాటలు ఇవన్నీ వాళ్ళతోటి హారతి పాట ఇవన్నీ పాడితే వాళ్ళందరూ అట్రాక్ట్ అయ్యారు ఆ పాటతో. వెంటనే నేను తర్వాత మా అమ్మాయికి చెప్పాను, ఇలాగా మనము మెడిటేషన్ క్లాస్ ఒకటి అరేంజ్ చేద్దాము అంటే, ఆవిడ పాడతారు మెడిటేషన్ కూడా చేస్తారా అని. ఇంకా వాళ్ళే అడిగారు క్లాస్ చెప్తారా అని చెప్పేసి. అడగడంతో హైవే కోంబ్లో, లండన్ హైవే కోంబ్లోని 40 మెంబర్స్ తోటి చక్కగా ఈ 3 రోజులు లలితా శాస్త్రంతో మెడిటేషన్ చెప్పడమే కాకుండా సపరేట్గా సండే మళ్ళీ నేను ఒక ఇన్నర్ బ్యూటీ కంప్లీట్ ఒక వర్క్షాప్ తీసుకోవడం జరిగింది. తీసుకోవడంతో పాటు వెంటనే వాళ్ళు లేదు తిను ఒక ప్రొఫెషనల్లో ఉండి, నేనేంటంటే ప్రొఫెషన్కి ఎప్పుడు ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ అనేది కళలు. ఆ కళలు ఎప్పుడైతే ఉంటుందో మన ప్రొఫెషన్లో చాలా ముందుకు వెళ్తాము. అండ్ ప్యాషన్ని మనం ఎంజాయ్ చేస్తాము, మనం స్ట్రెస్ తీసుకోము. మనం ఈ కళలతో నేను యాజ్ ఎ సింగర్గా నేను అది దానికి ఎంతో యూజ్ అయింది. చాలా గ్రేట్. నిజంగా కొత్త వాళ్ళకి ధ్యానం పరిచయం అంటే వాళ్ళు కూడా ధ్యానంలోకి రావడం అంటే అంత ఈజీ కాదు. సో మనకున్న కళ ద్వారా వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళకి ధ్యానం యొక్క విశిష్టత, గొప్పతనం తెలియజెప్పడం నిజంగా చాలా గ్రేట్. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఎంచుకున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే మనకు తెలిసిన సబ్జెక్ట్ని 10 మందికి పంచడంలో ఆనందం ఉంటుంది, అవునా కాదా? ఈ మంచి అవకాశం ఇప్పించినందుకు జీకే గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే యాక్చువల్లీ వెళ్ళి నేను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను. అబ్బాయి ఏం వెళ్తావు గురువు గారు, నేను వెళ్ళలేను, జర్నీ చేసి వచ్చానంటే, మీరు వెళ్ళండి అంటే. కానీ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వీళ్ళందరితో మళ్ళీ స్పెషల్గా ఇంటర్వ్యూ ఇవ్వడము, ఆనందాన్ని పంచుకోవడం. ఎప్పుడైతే మన ఆనందాన్ని పంచుకుంటామో అంతకన్నా ఆనందం రెట్టింపు అవుతుంది. అది నాకు. మీరు చిన్నప్పటి నుంచి ధ్యానంలో ఉన్నారు, మీరు మెడిటేటర్. సో మీకు ధ్యానం గురించి ఒక అవగాహన ఉంది. దాన్ని బట్టి మీరు ఏదైనా ప్రోగ్రామ్ లేదా పర్ఫార్మెన్స్ ఇచ్చే ముందు మెడిటేషన్ చేస్తారు, అయిన తర్వాత మెడిటేషన్ చేస్తారు, ప్రాక్టీస్ అయిన తర్వాత కూడా మెడిటేషన్ చేసి పడుకుంటారని చెప్తున్నారు కదా. సో మీకు మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఏమన్నా మీకు అర్థమైందా, ఎప్పుడైనా తెలిసిందా మిగతా డాన్సెస్తో? సో అంటే ఉంటుంది ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుందా? కానీ మనం గ్రహించగలం. వాళ్ళు కూడా చెప్పలేరు డిఫరెన్స్ ఏంటనేది. మోస్ట్లీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. ఎందుకంటే ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మనం అంత బాగా రాణించగలుగుతాము, పర్ఫామ్ చేయగలుగుతాము. కానీ మీరు ఏదైతే ఒక మెడిటేటర్గా మనం ఫీల్ అయినప్పుడు, మనం చేస్తున్నప్పుడు ఇన్నర్గా మన సోల్ అనేది ప్యూరిటీగా కనెక్ట్ అవుతుంది కదా. సో మనకి తెలుస్తుంది ఆ డిఫరెన్స్. తెలుస్తుంది. కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి ఇది ఎఫెక్ట్ చేయదు. అంటే పర్ఫార్మెన్స్ అనేది ప్రాక్టీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరైనా పర్ఫార్మెన్స్ బాగా చేయగలరు. కానీ మెడిటేషన్ చేయడం వల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే మాటలు ఫస్ట్ విధానం మారుతుంది. అంటే ఇప్పుడు అందరూ ఒకలాగా మాట్లాడరు. నేను మాట్లాడుతున్నప్పుడు నా ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసే విధానం వేరు ఉంటుంది. ఒక్కొక్కరు ఎక్స్ప్రెస్ చేస్తారు కదా. సో నేను కొంచెం సాత్వికంగా మాట్లాడవచ్చు, అంటే కొంచెం స్లోగా మాట్లాడవచ్చు. అండ్ నేను కొంచెం పాజిటివ్ వర్డ్స్ మాట్లాడతాను. అందరినీ మాట్లాడే విధానం మారిపోతుంది. స్టేజ్ మీద మైక్ ఇస్తే వెంటనే నేను యామిని సో అండ్ సో ప్లేస్ నుంచి వచ్చాను, నేను డాన్స్ చేస్తాను, మెడిటేషన్ చేస్తాను అని చెప్తా. అది వాళ్ళకి ఇస్తే నేను ఇక్కడ నుంచి వచ్చాను అని వాళ్ళు మెడిటేషన్ కోసం చెప్పరు. నేను డాన్స్ చేశాను, ప్రాక్టీస్ చేశాను, నాకు ఇన్ని వర్డ్స్ వచ్చేలా చెప్తారు. సో వాళ్ళ పాయింట్ ఎలా ఉంటుందంటే వాళ్ళ కోసం చెప్పుకోవడం అని ఉంటుంది. మన పాయింట్ ఎలా ఉంటుందంటే మెడిటేషన్ కోసం వాళ్ళకి చెప్పడానికి అని ఉంటుంది. అది డిఫరెన్స్. మనం ఏంటంటే మెడిటేషన్ కోసం ఆడియన్స్ చెప్పి వాళ్ళకి కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని ఆలోచిస్తాం. బట్ చాలామంది ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళ కోసం వాళ్ళు చెప్పుకుంటారు న్యాచురల్గా మెడిటేషన్ చేయలేని వాళ్ళు. అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పాయింట్ అసలు చాలా కామ్గా ఉంటాం. మెయిన్గా అంత రష్గా మాకు ఎప్పుడు ప్రోగ్రామ్కి 10 గంటల ముందు చెప్పినా ఎప్పుడు కంగారే ఉంటుంది మాకు. ప్రోగ్రామ్ 10 గంటల టైం ఉంది అనగా కూడా లాస్ట్ మూమెంట్ వరకు పరిగెడుతూనే ఉంటాం, ఇంకా అది వేసుకోవాలి, మేకప్ ఇది వేసుకోలేదు అని. ఆ కంగారు ఉన్నా కూడా ఆ 2 నిమిషాలు స్టేజ్ ఎక్కగానే మెడిటేషన్ ఇన్ సెన్స్ కూర్చొని పోయినా జస్ట్ కళ్ళు మూసుకుంటే చాలు. ఇలాగా జస్ట్ కూర్చొని కళ్ళు మూసుకుంటే ఆ టెన్షన్ అంతా ఒకేసారి పోతుంది. స్టేజ్ మీద ఒక మంచి పాజిటివ్ ఓరా క్రియేట్ అవుతుంది. ఆ డాన్స్ అంతా చేసి మళ్ళీ బయటికి రాగానే ఓకే మొత్తం బాగా జరిగింది అయితే అని. ఒకవేళ మెడిటేషన్ చేయకపోయి ఉంటాను నేను, మొత్తం డాన్స్ అయిపోతే బయటకు వచ్చి అబ్బా అనవసరంగా పారని పెట్టుకోలేదు, మర్చిపోయాను, అది అనవసరంగా నో స్ట్రింగ్ పెట్టుకోవడం మర్చిపోయాను, ఇలా ఆలోచించేదాన్నేమో. గుర్తొస్తాయి. పాజిటివ్గా ఉంటే
చూసావు పార్వని లేకపోయినా డాన్స్ అంత బాగా వచ్చింది ఈ రోజు, అంటే పార్వని లేకుండా డాన్స్ చేయగలం, బాగా డాన్స్ బాగా చేశాను మొత్తానికి అని అలా ఆలోచిస్తాం. సో దట్ వే ఆఫ్ థింకింగ్ విల్ చేంజ్ అనమాట. ఓకే. సో మిమ్మల్ని చూసి మీరు మెడిటేషన్ చేయడం చూసి మారిన వాళ్ళు ఉన్నారా? చాలా మందికి నేను ఇన్ఫాక్ట్ నా ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్తూనే ఉంటా, లైక్ నాన్ వెజ్ మానండి, మెడిటేషన్ చేయండి అని. నేను ఒక విధంగా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే వాళ్ళు నాన్ వెజ్ ఎలాగంటే మానేలే కంప్లీట్ గా. బట్ నేను కూడా చెప్తా, ఒకేసారి ఎవరు మానేలేం. ఇప్పుడు నువ్వు రోజు తింటున్నవాడు ఒకేసారి రోజు జీవితాంతం మానేంటే కష్టం. సో ఈ రోజు వీక్లీ వన్స్, నెక్స్ట్ టైం 2 weeks కి వన్స్, నెక్స్ట్ 3 weeks కి, అలా మంత్లీ వన్స్ అంటే అది స్లోగా తగ్గించారు. మెడిటేషన్ అంటే ఫస్ట్ మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేశారు. అంటే నేను మేనిఫెస్ట్ చేస్తా చాలా లైఫ్లో. అంటే నాకు ఏదైనా ఒకటి కావాలి అనుకున్నప్పుడు దాని మీద స్ట్రాంగ్గా కూర్చొని సంకల్పం అంటాం దాని తెలుగులో కదా ఇప్పుడు. అంటే ఖచ్చితంగా అయిపోతుంది, జరిగింది, అది ఎలాగైనా మొత్తం యూనివర్స్ అంతా, విశ్వం అంతా నాకు హెల్ప్ చేస్తుంది, నా గురువులు ఉన్నారు నాతో, మా అమ్మ ఉన్నది, అందరూ నాకు హెల్ప్ చేస్తున్నారని నేను బిలీవ్ చేస్తాను స్ట్రాంగ్గా. అది అందరికీ చెప్తున్నా. అంటే నీకు ఏదైతే ఉందో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్, నీకు చెయ్యాలని ఉంది, కారు కొనుక్కోవాలని ఉంది, ఎవరైనా నువ్వు కొనుక్కోలేవని అన్నా అది నమ్మొద్దు. నేను కొనుక్కుంటాను అని అనాలి, కొనుక్కోగలను అని అనాలి. దానికి కావాల్సిన వర్క్ నువ్వు చేయాలి. ఆ వర్క్ యూనివర్స్ మనకి ఇస్తూనే ఉంటుంది. నేను డాన్సర్గా నాకు ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి, టీచర్గా టీచ్ చేస్తూ ఉంటాను. ఆ వర్క్ వస్తే మనం దాన్ని గ్రహించగలగాలి. ఓకే, ఈ టైంలో మనం ఇది చేస్తే డబ్బులు వస్తే అప్పుడే నేను కారు కొనగలను అని. అది కూడా మెడిటేషన్ యాడ్ అయితే అవి ఇంకా తొందరగా తెలుస్తాయి. అంటే మనకి సైన్స్ ఉంటాయి. టైం చూసినప్పుడల్లా 11 అవ్వడం, 12 ఆ నెంబర్స్ చూస్తే ఓకే ఏదో పాజిటివ్ జరుగుతుంది యూనివర్స్లో, మనకి ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది అని. అలా ఫ్రెండ్స్ అందరికీ మేనిఫెస్టేషన్ కోసం చాలా చెప్పాను. ఒక 2-3 చేస్తున్నారు. ఒక అబ్బాయి అయితే చాలా చెప్తారు లైఫ్లో ఇప్పటికీ కూడా. ఎలాగంటే వాళ్ళకి ఇయర్లీ వన్స్ ఇంక్రిమెంట్ ఉంటుంది జాబ్ అనమాట. ఎవ్రీ ఇయర్లీ ఒకసారి ఇంక్రిమెంట్ చేస్తారు. అలాంటిది ఇయర్లో ఆఫ్టర్ డూయింగ్ మెడిటేషన్ అండ్ ఆల్ 3 times ఇంక్రిమెంట్ వచ్చిందంట. 3 సార్లు కూడా నేను ఇలా కూర్చొని మెడిటేషన్ చేసినప్పుడే ఫోన్ వచ్చింది నాకు. అది మాత్రం మిరాకిల్ అని ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు. మనం ఏదైతే పాజిటివ్ గా థింక్ చేస్తూ యూనివర్స్ కి థింకింగ్ ని మనం గనక థాట్ రూపంలో గనక రిలీజ్ చేస్తే డెఫినెట్ గా అది ఇంప్లిమెంట్ అవుతుంది. జస్ట్ అంటే ఇంకోటి కూడా ఉంటుంది, మనకి నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నల్ల పిల్లి వచ్చింది అడ్డు, అది నెగిటివ్ అనుకుంటే నెగిటివే. లేదా అది ఒక జంతువే, ఒక చీమలాగా వెళ్ళిపోయింది అనుకుంటే అది అంతే కదా. సో అలాగే అది నేచర్ లో ఒక పార్ట్ అనుకోవాలి. మనం చూసే కోణం మారిపోతుంది కదా. సో అలాగే మేనిఫెస్ట్ చేసినప్పుడు మనం అనుకుంటాం మెడిటేషన్ చేయడం వల్ల మంచి జరుగుతుంది, కాబట్టి జరుగుతుంది చేయడం వల్ల ఆబ్వియస్లీ. ఒకవేళ మెడిటేషన్ అసలు ఏంటి, కూర్చోవడమే పడుకోవడమే కదంటే పడుకోవడం లాగే ఉంటుంది. అది మనం థింక్ చేసే విధానం బట్టి. సో చంద్రశేఖర్ గారు, మీరు ఇంతకు ముందు మెడిటేటర్ కాదు, సో వీళ్ళని చూసి మీరు మారారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా, డిఫరెన్స్ తెలుస్తుందా? డిఫరెంట్ తెలుస్తుంది 100%. నేను అంటే మా యోగా గురువు గారు కిషోర్ గారి దగ్గర నుంచి నేర్చుకుంటూ వచ్చాను. తర్వాత హఠ యోగా నేర్చుకున్నాను. హఠ యోగా నుంచి ఈ చక్రాల మీద మంత్రోచ్చరణతోటి బీజాక్షరాలు ఉచ్చరించడము డైలీ 6 times 3 times కేబీఆర్ పార్క్లో రెగ్యులర్గా. నేను మీరు ఎక్కడ దొరకకపోయినా మార్నింగ్ నేను 6 నుంచి 9 వరకు కేబీఆర్ పార్క్లో ఉంటాను. 100% ఇది అక్కడే డెఫినెట్లీ ఉంటాను. మెడిటేషన్ చేయడం వల్ల చాలా హ్యాపీనెస్, కోపం చాలా పోయింది నా దగ్గర. నాకు చాలా కోపం ఉండేది లిటరల్గా. ఎందుకంటే చాలా కష్టపడి పైకి వచ్చాను. నాకు ఏదైనా రాకపోతే అట్లా ఉండేది. నేను కూడా చాలా సందర్భాల్లో ఇంట్లో సహజ లక్షణం కదా అది యాక్చువల్లీ, కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవడం మెడిటేషన్ తో సాధ్యం అన్న విషయం తెలీదు. మా వైఫ్ మా అమ్మ అందరు ఉన్నారు, టీవీ చూస్తూ ఉన్నారు. సో లైక్ మా మదర్ ఏమో పాపం పెద్ద ఆవిడ లైక్ 7 o'clock ఏదో సీరియల్ చూడాలి, మా వైఫ్ ఏదో సీరియల్ చూడాలి సంథింగ్. అంటే మా అమ్మకి మా వైఫ్ అంటే చాలా ఇష్టం, మా వైఫ్కి మా అమ్మ అంటే ఇష్టం. ఇద్దరు బాగా ఇద్దని చాలా టీవీ వద్దు ఏమద్దని తీసుకోపోయి పడేసిన. ఆ రోజు టీవీ లేదు మా ఇంటి 5 సంవత్సరాలు. ఓకే, సో అంత కోపిస్టి. ఇప్పుడు ఎంత చేంజ్ అయిందంటే మైండ్ మెడిటేషన్ వల్ల చాలా చేంజ్ అయింది. అందుకని మెడిటేషన్ అందరు చేయాలి, చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మారుతారు, 100% మారుతారు. ఇది మాత్రం అంటే అనుభవం పూర్వకంగా చెప్పి ఇక్కడ టీవీ ముందు కూర్చొని పెట్టి మీ ఏదో చెప్పండి అని కాదు. మీరేం నన్ను బలవంతంగా పిలవలేరు, నేను నా మనసులోని మాట చెప్తున్నాను. ఆల్వేస్ అందరూ మెడిటేషన్ చేయండి, చేసి గ్రహించండి, డెఫినెట్లీ మీకు చేంజ్ ఏర్పడుతుంది, 100% ఏర్పడుతుంది. మలేషియా నుంచి వచ్చిన తర్వాత షూటింగ్స్ అయ్యా, నాకు మళ్ళీ సీరియస్ షూటింగ్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను చాలా సినిమాలో చేశాను, ఒక హీరోయిన్గా చేశాను సినిమాలల్లో, తర్వాత ఐటమ్ సాంగ్స్ కూడా చేశాను. నేను చాలా అంటే చెప్పుకోవడంగా ఫేమస్, చందు చాందిని అంటే అట్లా అందరికీ సుపరిచితుండే ఇండస్ట్రీలో. ఓకే, ఇప్పుడు మామూలుగా ఒక పిరమిడ్ మాస్టర్తో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కూడా మనకి చాలా కనెక్ట్ అవుతాయి. సో మీరు జీకే గారితో మాట్లాడినప్పుడు కానీ ఆయన యొక్క అనుభవాలు మీరు తెలుసుకున్నప్పుడు కానీ మీకు ఎలా అనిపించింది? చాలా, ఆయన అసలు నాకు అనిపిస్తుంది ఈడమునిగా ఆడది వెళ్తాడు, అసలు ఎందులేడు అందులేడు సందేశం వలదరా అన్నట్లు. అక్షరం ఎక్కడ ఉంటాడు, అక్షరం ఎక్కడ ఉంటాడు, అంటే ఏంటి మాస్టర్ మీరు ఎంత అంటే అందరికి మెడిటేషన్ క్లాసే, 24 hours ఫోన్లో మెడిటేషన్ గురించే మాట్లాడతాడు. ఆయన పక్కా వీగన్,
కనీసం ఎక్కడన్నా మిల్క్ అసలు ఉన్న ప్రతి చూసి ఇంతే తింటాడు, అందులో క్యాబేజీ నేను ఫస్ట్ డే ఉన్నప్పుడు వేగన్ ఉండొచ్చు అండి, మరి ఎంత వేగన్ ఉంటారో నాకు తెలియదు. ఫస్ట్ నేను కూడా మారదామేమో అనుకుంటున్నాను ఫ్యూచర్లో, దేవుడు బలం ఇస్తే. అంటే ఆల్రెడీ నాన్ వెజ్ మానేశాను. సో నేను మానేసి 7-9 years అవుతుంది నాన్ వెజ్ మానేసి. సో దానివల్ల ఉపయోగమే లేదు. అంటే చిన్నగా ఇప్పుడు గింజలలో ప్రాణశక్తి ఉంటుంది, నాన్ వెజ్లో ఉండదు. ఇప్పుడు గింజలు భూమిలో వేస్తే మొలకెత్తి మళ్ళీ చెట్టుగా మారి మనకు కావాల్సింది అందిస్తుంది. నాన్ వెజ్ అదే భూమిలో వేసినామని పురుగులు పడుతుంది. సో ఎంత డిఫరెంట్, చిన్న లాజిక్ అన్నట్లు. దీనికి ప్రాణశక్తి ఉంది, దీనికి ప్రాణశక్తి లేదు. అందుకోసం అప్పటి నుంచి మానేశాను నేను. గ్రేట్, మానేశాను. అంత ప్యూర్ వెజ్ నా ఫుడ్, అంత డిఫరెంట్. వీళ్ళు పొద్దున్నే ఇన్ని డ్రై ఫ్రూట్స్ తింటాను, నో టిఫిన్, నో ఇడ్లీ, నో ఉప్మా, ఒక జ్యూస్ తాగుతాను. ఇక్కడ అది కంటిన్యూ అన్నట్లు. బయట దేశం పోయినప్పుడు నా ఫుడ్ నేను ఎంతవరకు క్యారీ చేస్తానో అంతవరకు క్యారీ చేస్తాను, మిగతా అక్కడ దొరికింది అలా తింటాను. ఓకే, ఫైనల్గా మెడిటేషన్ అనేది అందరిలోకి రీచ్ అవ్వాలంటే ఎలా, ఏవైతే కార్యక్రమాలు జరగాలని మీరు అనుకుంటున్నారు? మేము ఇక్కడ ఒక 11 years నుంచి జేకే సార్ అండర్లో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు కంప్లీట్ క్లాసికల్ మ్యూజిషియన్స్తో అందరూ చాలా ఎక్కువగా ఆర్కెస్ట్రా మ్యూజిక్ అంటే సినిమా పాటలతో ఆనంద బ్రహ్మ అనే ప్రోగ్రాము మొత్తం ఇండియా అంతా కూడా చేశారు. ఇప్పుడు ఇవే ప్రోగ్రామ్స్ ఆల్ ఓవర్ కంట్రీ వైడ్గా చేద్దామని అప్పుడే కొత్త ప్రాజెక్ట్స్ కూడా మేము ఆలోచించాము. ఈ త్యాగరాజ ఆరాధనోత్సవాలే అమెరికాలో, లండన్లో ఏదైతే వెళ్తున్నామో అన్నిట్లో చెయ్యాలి. ఇక్కడ ఉండే ఎవరైతే ఇక్కడ మెయిన్ ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్లో కచేరీ ఇస్తున్న మేడమ్స్ని వాళ్ళని అక్కడ మనం తీసుకెళ్ళి చెయ్యొచ్చు. ఈ రకంగా స్ప్రెడ్ చేయడానికి అవుతుంది అని. ఎందుకనంటే ఇక్కడ అంత మంచి ఇది రిజల్ట్ వచ్చింది. కళలతోటి ఆ ధ్యానాన్ని స్ప్రెడ్ చేయటం, ఇదే అక్కడ కూడా చెయ్యాలి అనే ఆలోచనతో ఇక ఆగేదే లేదు. వరల్డ్ మొత్తం మెడిటేటర్స్ తో నిండిపోవాలి. అది చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది కదా. గురువు గారు అదే చెప్పారు, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు రావాలి అంటే కళలతో ఎంత సాధ్యం అనేది ఇప్పుడు చాలా అర్థమవుతుంది. ఈ రెండు కూడా చాలా ఈజీగా, ఎందుకంటే అక్కడ కూడా పిరమిడ్ ఎంతమంది పిరమిడ్ కట్టడం. మొన్న మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఆమె గుజరాతీ ఆమె సార్ని ఫాలో అవుతున్నారు. అక్కడ ఆవిడ చెప్తున్నారనమాట, నాకు తీసుకెళ్లి పరిచయం చేశారు సార్. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర బ్యాక్ యార్డ్ అని చాలా పెద్ద పెద్ద ప్లేస్లు ఉంటాయి. ఆ బ్యాక్ యార్డ్లోని మేము ఇక్కడ పిరమిడ్ కడతాము అని చెప్పేసి అని, గుజరాతీ వాళ్ళందరూ వస్తారు అని చెప్పి. ఎంత అద్భుతమైన ఆలోచన. అంటే పిరమిడ్ జగత్తు కూడా అవుతుంది, శాకాహార జగత్తు అయిపోతుంది, ధ్యాన జగత్తు అయిపోతుంది. మన గురువు గారు ఇచ్చిన లక్ష్యాన్ని అందరం చేరుకుంటున్నాము. అద్భుతం, ఇంకా అంతే కదా. చేరుకోవడంలో మన వంతు పాత్రని మనం పోషిస్తున్నాము. సో ఫైనల్ గా చెప్పండి అమిని గారు అండ్ చంద్ర గారు, సో అంటే ఒక ఆనందమయ జీవితానికి మీరు ఎంచుకున్న మార్గం కళలో డ్యాన్స్ ఎంచుకున్నారు. సో ఈ డ్యాన్స్కి ధ్యానం అనేది తోడైతే ఎటువంటి మార్పులు వస్తాయి, ఎటువంటి పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి? ఫైనల్గా నేను ఇంతకుముందు చెప్పినట్లు ధ్యానం వల్ల ఆనందం వస్తుంది, డాన్స్ వల్ల ఇంకా ఆనందం వస్తుంది. కళని ఎప్పుడైతే మనం అద్భుతంగా ప్రదర్శిస్తామో ఆ ఆడియన్స్ నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ, వాళ్ళు మెచ్చుకోవడము, వాళ్ళు చప్పట్లు చాలా బాగా చేసావు, చాలా, అప్పుడు మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఎక్కడికో ఆనందంగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ టైం ఏం పర్ఫామ్ చేయాలి, ఎలా చేయాలి, ఇంకా అద్భుతంగా చేయాలనేది థాట్ వస్తుంది. ధ్యానం చాలా మంచిది. ధ్యానం వల్ల నాకు ఒకటి బాగా అర్థమైంది ఏంటంటే, మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, గ్లామర్గా ఉంటాడు, ఏ జబ్బు దగ్గరికి రాదు, టెన్షన్ ఉండదు, జరిగేది జరుగుతుంది, జరగక మానదు అనే కాన్సెప్ట్ తోటి రిలాక్స్గా స్థిత నిశ్చయుడు అంటారు కదా, అలా స్థిత ప్రజ్ఞతో అలా ఉంటుంది ధ్యానం రెగ్యులర్గా చేసే వాళ్ళకి. ఇది నాకు ఎలా వచ్చిందో ఎక్కడ అబ్బిందో తెలియదు, కానీ నాకు చిన్నప్పటి నుంచి ఈ ఆశ్రమాల చుట్టూ తిరిగేది. మా ఫాదర్ పోయిన తర్వాత సాయిబాబా భక్తురాలు ఉండే, మేము అప్పటి నుంచి ప్రతి సేవకి వెళ్ళేవాళ్ళం. సో అలా నాకు ఎక్కడి నుంచో అది ఈ దైవత్వం అబ్బిందని నేను అనుకుంటా. సో అలా ధ్యానం. యామిని గారు, మీరు మెడిటేషన్, డాన్స్ అంటే మీ యొక్క కళ ద్వారా మెడిటేషన్ ని అందరికీ పరిచయం చేస్తున్నారు. సో దానికోసం కృషి చేస్తున్నారు కూడా. సో అది మరింత ముందుకు వెళ్ళడానికి మీరేమనుకుంటున్నారు? నేను యాక్చువల్లీ పిహెచ్డీ చేస్తున్నాను ప్రెసెంట్. ఇప్పుడు దాని టాపిక్ కూడా నేను తీసుకున్నది డాన్స్ మెడిటేషన్ రిలేటెడ్ అనమాట. ఎందుకంటే థీసిస్గా చేస్తే డాన్సర్స్లో ఫస్ట్
ఇంకా స్ట్రాంగ్ నాకు గైడ్ కూడా తెలుస్తుంది ఫస్ట్. నా గైడే 10 మందికి చెప్తారు దీని టాపిక్ ఇది, తను తీసుకున్న టాపిక్ ఇది అని. అట్ ది సేమ్ టైం ఎలాగో పైడ ఆర్గనైజేషన్ అనేది ఉంది కాబట్టి దాని ద్వారా ఆ ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని ఎన్నో స్టేజెస్ మీద మేము డాన్స్ చేస్తూ స్వాతి సోమనాథ్ గారు, చందు సార్ యొక్క సహకారంతో అన్ని స్టేజెస్ మీద మేము మెడిటేషన్కి ప్రాపగేట్ చేస్తున్నాము. అలాగే మేము నాట్ ఓన్లీ ఆడియన్స్, డాన్సర్స్ని కూడా ఫస్ట్ మార్చాలి. వాళ్ళ ద్వారానే డాన్స్ రీచ్, ఐ మీన్ మెడిటేషన్ రీచ్ అవుతుంది జనాలకి అనేది మన పాయింట్. ఓకే, మీరు మీ మాటల్లో. సేమ్ ఇదే అండి, అంటే ఏదైనా అది స్ప్రెడ్ చేయడానికి అందరం ఇది చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా అయితే మ్యూజిక్ ద్వారా ఎలాగూ ఎవరైనా అంటే మెడిటేషన్ అంటే డైరెక్ట్గా అది ఏమో ఉండదని నేను యాజ్ ఏ బ్యూటీషియన్గా మా బ్యూటీషియన్స్ అందరికీ కూడా నాకు సింహాచలంలో అట్లా ప్రోగ్రామ్స్ నాకు ఛాన్స్ వస్తుంటుంది అనమాట. నాకు ఇన్వైట్ చేస్తుంటారు అన్నమాచార కీర్తనలు పాడడం ఇవన్నీ. బ్యూటీషియన్స్ అందరినీ కూడా వాళ్ళకి రాకపోయినా నేను నేర్పించి వాళ్ళందరికీ కూడా పాటలు పాడించేటప్పుడు వాళ్ళకి నేను మెడిటేషన్ నేర్పించడం ఈజీ అవుతుంది. అంటే ఒక బ్యూటీషియను మెడిటేటర్ అయితే అక్కడ వచ్చిన క్లయింట్స్ అందరూ కూడా తన మాట వింటారు. ఎందుకంటే ప్రిస్క్రైబ్ చేస్తే మీ స్కిన్ గ్లో రావాలన్నా, మీ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలన్నా, మీ మొత్తం మీరు మంచిగా మీ అటైర్ అంతా కూడా మెయింటైన్ చేయాలి అంటే తను నేను అలాగే ప్రిస్క్రైబ్ చేస్తాను. సర్వరోగ నివారణి ధ్యానం. అది ప్రిస్క్రైబ్ ఎప్పుడైతే చేస్తామో దాంతో చాలా చక్కగా, అందుకని నేను ఇప్పుడు నా యొక్క ఇది అంతా కూడా బ్యూటీషియన్స్ అందరినీ నేను విశాఖ బ్యూటీ థెరపిస్ట్ అసోసియేషన్లో నేను ప్రెసిడెంట్గా ఉంటే ఇప్పుడు అడ్వైజర్ కమిటీలో ఉన్నాను. అందువల్ల మొత్తం ఆల్ ఓవర్ ప్రపంచవ్యాప్తంగా బ్యూటీషియన్స్ అందరినీ నా టార్గెట్ ఏంటంటే మెడిటేటర్గా మార్చాలి. అండ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆత్మ సౌందర్యం, నేను ఎంచుకునేది ధ్యానానికి ఆత్మ సౌందర్యం, సంగీతం, ఈ రెండిటి ద్వారా శాకాహారిగా మారాలి, మెడిటేటర్గా మారాలి. అది అంటే ఆత్మ సౌందర్యం అంటే ధ్యానం ప్లస్ శాకాహారం ప్లస్ కళలు ప్లస్ జ్ఞానం, ఈ 4 ఉంటే ఆత్మ సౌందర్యం వస్తుంది. ఆత్మ సౌందర్యంతో అందరికీ అందం, ఆనందం, ఆకర్షణ, అది అందరికీ. ఒక చిన్న లాస్ట్, యాక్చువల్లీ స్వాతి సోమనాథ్ గారు అందరూ డాన్స్ చేస్తారు. మేము గురువులు చెప్పింది పూర్వం నుంచి వచ్చే కంపోజింగ్ అంటే ఇన్ని దరువులు, ఇన్ని అడుగులు, ఇన్ని నడకలు అదే చేసేవాళ్ళం. కానీ స్వాతి సోమనాథ్ గారు అలా చేయడం లేదు. ఆవిడ స్పెషలైజేషన్ కోసం డాన్స్ మూమెంట్లని అంటే పూర్వం రాని కర్ణాలు అవే కదా అంగాలు, వాటిని అడాప్ట్ చేసి కొత్తగా కంపోజ్ చేశారు. సో కొత్త కంపోజ్ చేయడం వల్ల అరే మనం ఎప్పుడు డాన్సర్లు కూడా ఇంతవరకు ఈ కర్ణాలు చూడలేదు, ఈ అంగాలు చూడలేదు అన్న థాట్ వస్తుంది. సో ఇంకా అట్రాక్ట్ వస్తుంది. అప్పుడు స్వాతి సోమనాథ్ గారు దీనిపైన బాగా రీసెర్చ్ చేసి కామసూత్ర, అర్ధనారీశ్వరము, మన తర్వాత 7 చక్రాసు అద్భుతంగా క్రియేట్ చేశారు. సో వీళ్ళకి ఎంత ధ్యానం నేర్పారో ఆ ధ్యానం నుంచి వీళ్ళు కూడా రెగ్యులర్గా అది చేయడము చాలా అద్భుతంగా ఉంది. కొత్త మూమెంట్లు అవన్నీ మేము క్లాసికల్లో మాకు అన్నీ రెగ్యులర్గా ఇప్పుడు తరాల నుంచి కంపోజింగ్ ఒకటే ఉంది, వేరే మారాలి. కానీ ఇక్కడ అలా లేదు మేడము. అంటే మాకు నేర్పని కారణాలు ఇంకా చాలా ఉన్నాయి. అవి చెప్పు. అవి మనకు అవి చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే జనరల్ గా గురువులు ఎవరు నేర్పరు చెప్పండి లాజికల్లీ. అంటే వాళ్ళకి మర్చిపోతాం. అవి 40 ఎన్నో ఉన్నాయి కదా, 32 చారీలను పట్టుకోవడం చాలా కష్టం. అంటే మాకు నేర్పేది ఒక 6-7 అలా నేర్పుతాం, అవి నోటికి వచ్చేస్తాయి. 32ను కూడా వీళ్ళు చేస్తారు. అది అందుకోసమని నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. సో ఆనందమయ జీవితాన్ని గడపాలి అని అంటే కనుక ఒక్కొక్కళ్ళు ఒక్కో రంగాన్ని ఎంచుకుంటారు. అందులో మీరు ఎంచుకున్న రంగం డాన్స్ అండ్ సంగీతం. సో ఈ డాన్స్ అండ్ సంగీతంతో ధ్యానాన్ని దేశ విదేశాలకు కూడా పరిచయం చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ధ్యాన అనుభవాలతో పాటు అక్కడ మీరు ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మీరు ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ధ్యానాన్ని జోడిస్తే ఎటువంటి రిజల్ట్ వస్తాయి, మిగతా డాన్సర్స్ కానీ మిగతా సింగర్స్తో కంపేర్ చేస్తే మీరు ఎలా రాణిస్తున్నారు అనేవి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి ఆనందమయ జీవితం కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.